నేను మీషోలో ఒక ఆర్డర్ ఇచ్చాను. డెలివరీ బాయ్ వచ్చారండి, ఇంటికి వచ్చారు. ఆ టైంలో నేను ఇంట్లో లేనండి. మా హస్బెండ్ ఉన్నారు. అతనితో మిస్బిహేవ్గా మాట్లాడుతున్నారు. అందులో మా హస్బెండ్ ఎదురింట్లో కూర్చుంటే పిలిచారు నాకు. నేను వచ్చాను. రాగానే అతను మీషో అబ్బాయి నాతోని చాలా మిస్బిహేవ్గా మాట్లాడేసి నా హస్బెండ్తో మాట్లాడేసి మా మీద ఎగరడం, ఇంకా ఏంటంటే ఎందుకు మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, చేతకానప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టుకున్నారు, ఇంకా ఏంటంటే 100 రూపాయలు చేతకానోళ్ళు ఎందుకు మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఇలాగని అసహ్యంగా అంటే అనరాని మాట్లాడినారండి. ఇంకా నేను ఎందుకు అమ్మ ఇలాగ మాట్లాడుతున్నావు, నీట్గా అంటే ఆర్డర్ చేసాం కదా, ఫోన్ ఎత్తిపోతే ఏటైంది, మీరు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే వస్తుంది కదా మాకు అంటే, అబ్బాయి ఇంకా నువ్వు ఇల్లడదానివి అంటే మంచిదానివి కాదు, చెడ్డదానివి అంటే అతనికి నా గురించి ఏం తెలియకపోయినా నా గురించి మిస్బిహేవ్గా మాట్లాడడం, మా హస్బెండ్ మీద మా హస్బెండ్కి తిట్టడం. అందులో నేను మా హస్బెండ్ కన్నా అండి మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని మా హస్బెండ్ పంపించాను. 100 డైల్ చేస్తే 100 డైల్ అవ్వట్లేదు. 2-3 టైమ్స్ చేసిన తర్వాత 100 డైల్ అయ్యిందండి. అంతలో నేను 100 డైల్ మాట్లాడినప్పటికే అతను నా మీదకి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసేసి వాళ్ళ మీషో అబ్బాయిలకి ఫోన్ చేసి అందరూ డెలివరీ బాయ్ వచ్చాడండి. వచ్చిన తర్వాత నాకు గట్టి కొట్టేశాడండి. కొట్టిన తర్వాత వేరే అబ్బాయి కూడా వచ్చి నాకు గట్టిగా జుట్టు పట్టుకొని కొట్టేసి నేను ఆంటీ ఆంటీ అరుచుకుంటున్నాను. రోడ్డు మీద అరుస్తే ఎవరేటి పీకలేరు, ఇక్కడ ఎవరేటి చేయలేరు నాకు అంటున్నారు ఇద్దరు అబ్బాయిలు అనేసి నాకు పరిగెట్టిస్తున్నారు రోడ్డు మీద. అప్పుడు అందరూ జనాలు బయటకు వచ్చేసారు, అందరూ చూసారు. అప్పుడు కూడా వాళ్ళు తిట్టడం, వల్గర్గా మాట్లాడడం చాలా తిట్టారండి. బూతులు అయితే చాలా తిట్టేసి నా గురించి ఏంటి తెలియపోయినా నాకు తిట్టేసి నాకు చాలా హింసించారు వాళ్ళు. మా హస్బెండ్ రాగానే మా హస్బెండ్ మీద కూడా ఎగురుతున్నారు. అందులో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళ దగ్గర మా తప్పే అని చెప్తున్నారు, కానీ మాది వినట్లేదు పోలీసు వాళ్ళు కూడా. దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాది వినకంట ఫస్ట్ వాళ్ళ పక్క చూసుకొని మాకు కూర్చోబెట్టేసి అతని మాట వింటున్నారు, కానీ నాకు ఇక్కడ కొట్టేశారంటే ఎవరు అది చెయ్యట్లేదు పోలీసు వాళ్ళు ఫస్ట్ నాకు. దాని తర్వాత నేను మా హస్బెండ్ అన్నారు ఇక్కడ ఏంటి అవ్వట్లేదు, పదండి సిపి దగ్గరికి వెళ్తాం, సిపి సార్ దగ్గరికి వెళ్తాం పదండి అని నాకు తీసుకెళ్లారు. సిపి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిపి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ నాకు కూర్చోబెట్టి ఏటైందమ్మా అని అడిగేసి నాకు అన్నీ అడిగేసి, సార్ ఇలాగ అయింది సార్, నాతోని అబ్బాయిలు మీషో అబ్బాయిలు ఇంకా డెలివరీ బాయ్ అబ్బాయిలు నాకు ఇలా కొట్టారండి సార్ అంటే, సార్ అన్నారు ఏమమ్మా ఎలాగైంది అండి సార్ అడిగితే నేను సార్కి అన్నీ చెప్పాను. సార్కి చెప్పిన తర్వాత నేను వీడియోస్ చూపించాను. వీడియో చూపించిన తర్వాత సార్ అప్పుడే రియాక్షన్ తీసి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. 1 అవర్లోని ఆ అబ్బాయిలు పోలీస్ స్టేషన్లో ఉండాలని సిపి సార్ చెప్పారు వాళ్ళకి. దాని తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత సిపి సార్ మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు 1 డే అంతాను మాకు.